హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మసాలా వడల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టేసి మిక్సీలో వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ సోంపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకొని ఇలా వడలాగా చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇవన్నీ కలిపేసుకున్నా. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. ఈ మసాలాలు అడుగంటి పోతాయి అనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, మసాలాలన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు మగ్గేంత వరకు కలుపుకున్నా. చూడండి, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసుకుంటున్నాను. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్నా. ఉప్పు అంతా చెక్ చేసుకొని వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా. చూడండి, గ్రేవీ చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వడలు వేసుకుందాం. నేను వడల్ని ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ముక్కలు చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు అలాగే వేసేసుకోండి. ముక్కలు చేసి పెట్టుకుని వడలు వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా. స్టవ్ ఆపేసుకున్నా. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడల కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకే కాదండి, అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.